ఫ్రెండ్స్, ఇక్కడ ఒక తెలుగు వాక్యం ఉంది. ఈ తెలుగు వాక్యానికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పండి. మీరు కాలేజ్కు రెగ్యులర్గా వెళ్తారా? ఇది ఒక తెలుగు వాక్యం. 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఆన్సర్ నెంబర్ 1, విల్ యూ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. ఆన్సర్ నెంబర్ 2, డూ యూ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి. మీకు 2 కరెక్ట్ అని అనిపిస్తుంది కదా, కానీ రెండిట్లో ఒకటే కరెక్ట్. ఫస్ట్ది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది కదా, కాదు, సెకండ్ కరెక్ట్. ఎందుకు సెకండ్ కరెక్ట్, ఎందుకు ఫస్ట్ రాంగ్ అంటే, వీళ్ళు ఎప్పుడు వాడాలంటే ఎస్పెషల్గా ఫ్యూచర్లో మీరు ఏదైనా ఒక పని చేస్తారా అనేటప్పుడు మాత్రమే ప్రశ్నలు వీళ్ళతోటి స్టార్ట్ చేయండి. ఒక పని మీరు రెగ్యులర్గా చేస్తుంటారా అంటే, ఒక పని చేసే అలవాటు ఉందా అని అడిగేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. కాబట్టి మీరు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తారంటే డూ యూ గో టు కాలేజ్ రెగ్యులర్లీ అనాలి. అర్థమవుతుందా? మరి వీళ్ళతోటి ప్రశ్నలు ఎప్పుడు అడగాలి? స్పెషల్గా మీరు రేపు కాలేజ్కి వెళ్తారా, నెక్స్ట్ వీక్ వెళ్తారా, నెక్స్ట్ మంత్ వెళ్తారా, నెక్స్ట్ ఇయర్ వెళ్తారా, ఇట్లా ఫ్యూచర్లో ఒక పని చేస్తారంటే సబ్జెక్ట్ ఏది ఉన్నా వీళ్ళతోటి ప్రశ్నలు అడగండి. కానీ ఒక పని మీకు రొటీన్గా చేసే అలవాటు ఉందా, ఒక అలవాటు ఉందా, మీరు ఒక పని చేస్తుంటారా, మీరు సినిమాలు చూస్తుంటారా, మీరు నాన్ వెజ్ తీసుకుంటారా అంటే ఇట్లా ఎదుటి వ్యక్తి యొక్క అలవాట్లను అడిగేటప్పుడు డూ, డస్లతోటి ప్రశ్నలు అడగాలి. కాబట్టి ఇక్కడ మీరు కాలేజ్కు రెగ్యులర్గా వెళ్తారా అని ఒక ఎదుటి వ్యక్తి యొక్క అలవాటు గురించి అడుగుతున్నాం కాబట్టి అలవాట్లను అడిగి తెలుసుకునేటప్పుడు డూ లేదా డస్లతోటే ప్రశ్నలు అడగాలి. మీరు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తారంటే డూ యూ గో టు కాలేజ్ రెగ్యులర్లీ అనాలి, కానీ విల్ అనొద్దు. స్పెషల్గా మీరు రేపు కాలేజ్కి వెళ్తారంటేనే విల్ యూ గో టు కాలేజ్ రెగ్యులర్లీ అనాలి. ఇప్పుడు నేను ఒక తెలుగు వాక్యం చెప్తాను, మరి మీరు డూ తోటి చెప్తారా, విల్ తోటి చెప్తారా ట్రై చేయండి. లేదా డస్ వాడతారా? ఆమె సినిమాలు చూస్తుందా? దీనికి ఆన్సర్ ఏంటి? నేను 2 చెప్తాను. డస్ షీ వాచ్ మూవీస్ అనాలా, విల్ షీ వాచ్ మూవీస్ అనాలా? ఈ రెండిట్లో ఏది కరెక్టో మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.